వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దంతెవాడిలో లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు. వసంత నవరాత్రుల్లో భాగంగా భద్రకాళి అమ్మవారికి చామంతులతో లక్ష పుష్పార్చన. మందమరిలోని రామాలయానికి 66 ఏళ్లు పూర్తి. హనుమాన్ దీక్ష ధరించిన విద్యార్థిని క్లాస్ రూమ్లోకి రానివ్వకుండా బయట నిల్చోబెట్టిన ఉపాధ్యాయులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా మడికొండలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ 46వ డివిజన్ కార్పొరేటర్ ముడిగల సరోజన కర్ణాకర్ బీజేపీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్, హన్మకొండ బీజేపీ అధ్యక్షులు రావు పద్మ, కార్పొరేటర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. మాజీ అధ్యక్షులు బుర్ర రాయబాబు గారు కర్ణాకర్, అదేవిధంగా పెట్టం సాంబయ్య గారు టీఎన్జోస్ కాలనీ ప్రెసిడెంట్ పెట్టం సాంబయ్య గారు. ప్లీజ్ దయచేసి మనం అన్న ముఖ్యంగా మనం బీజేపీలోకి ఈరోజు మనకు ముస్లిం వ్యక్తి అయినటువంటి మహమ్మద్ రహీం పాషా కూడా మన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఇక్కడికి వచ్చిన మహమ్మద్ రహీం పాషా గారు బుర్ర రాయబాబు, పెట్టం సామయ్య గారు టీఎన్జోస్ కాలనీ ప్రెసిడెంట్, మహమ్మద్ రహీం పాషా మన హిందూ దేవులను కూడా ఎంతో నమ్ముతా ఉంటారు. గోనెల అన్నమయ్య, ముడిగాల శ్రీకాంత్, గోనెల అన్నమయ్య, ముడిగాల శ్రీకాంత్ గారు కేసరాయ గారు, బైరి కొమరయ్య గారు, వేదిక మీదకి రావాల్సింది. బైరి కొమరయ్య గారు చెప్తా రాంపు మునిగాల వెంకటరత్నం, మునిగాల కాళిదాస్, కేశవేన రమేష్, నల్ల వంశీ, నల్ల వంశీ, నాయన్ సమ్మయ్య, తంగెలపల్లి సురేష్, పేర్ల కుమార్, బేడబేడ పవన్, కేశవేన పవన్, లేవాలి అందరూ లేవాలి. దండపల్లి మండలం కన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల మదర్ తెరీసా పాఠశాలలో హనుమాన్ దీక్ష ధరించిన విద్యార్థిని క్లాస్ రూమ్లోకి రానివ్వకుండా పాఠశాల బయట నిల్చోబెట్టిన ఉపాధ్యాయులు. అందుకు నిరసనగా హనుమాన్ దీక్ష పరులు నిరసనగా దిగారు. హనుమాన్ దీక్ష స్వాములు విద్యార్థిని దీక్ష డ్రెస్ మార్చుకొని స్కూల్ డ్రెస్తో క్లాస్ రూమ్కి రావాలని సూచించడం సరికాదని హెచ్చరించారు. మదర్ తెరీసా స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విషయం తెలుసుకుని హనుమాన్ దీక్ష స్వాములతో మరియు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది.
ములుగు జిల్లా ఏటూరు నగర మండలంలో 163 నేషనల్ హైవేపై ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు ప్రాణాంతకరంగా మారిన ఇసుక లారీల పార్కింగ్. ఒక పక్క మండుతున్న వేసవి, మరోపక్క ఏటూరు నగరం ఇసుక లారీలు హైవేపై ఇష్టారాజ్యంతో వీరంగం ప్రదర్శిస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యంలో పలు రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఇసుక సొసైటీలకు ప్రయోజనం కలిగించడం కోసం ఇరు రాష్ట్రాల ప్రజలకు ఇంత ఇబ్బంది కలుగుతున్న అధికారులు పనితీరు శూన్యంగా ఉందని ఇకనైనా సంబంధిత శాఖ మొద్దు నిద్రను వీడి తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలంటూ పలు పార్టీ నాయకులు కోరారు. ఏటూరు నాగారం మండల పరిధిలో పట్ట ల్యాండ్ పేరుతో రొయ్యూరు ఏటునారం మధ్యలో ఆగులో ఇచ్చడివిడిగా లారీలు కనీసం 200-300 లారీలను అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా లీడర్లు ఇరువైపుల లారీలు పెట్టడం వలన అచ్చిపోయే ప్రయాణికులకు ప్రాణ భయంతో టూ వీలర్ వెహికల్స్ నడపవలసి వస్తున్నది. ఒకసారి అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇసుక మాఫియా లీడర్లు కావచ్చు, సంబంధిత అధికారులు కానీ ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఇసుక తీయడం కోసం మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఇసుక ఏ ప్రాంతంలో తీస్తున్నారో, ఏ పట్ట ల్యాండ్లో తీస్తున్నారో, ఎక్కడ తీస్తున్నారో ఆ పట్ట ల్యాండ్ ఉన్న ప్రాంతంలో లారీలను పెట్టుకొని ఇసుక పోసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఎక్కడ పడితే అక్కడ ఇసుక లారీలకు పర్మిషన్ ఇవ్వడం వలన లారీలను రోడ్లకు ఇరువైపులా పెడితే రాత్రి వచ్చేపోయే ప్రయాణికులకు ప్రమాదానికి గురైతే ఇసుక పట్ట ల్యాండ్ పేరుతో ఇసుక తీస్తున్న భూదారులు బాధ్యత ఇస్తారా, లేక పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు బాధ్యత ఇస్తారు? ఒకసారి మీరు చెప్పాలి. అధికార పార్టీ అండ చూసుకొని ఇచ్చలవిడిగా రొయ్యూరు ఏటునారం మధ్యలో ఆగులో ఇసుక తీయడం వలన రేపు ప్రకృతి ఇకటించి వర్షాకాలం వస్తే ఏటూరు నాగారం కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నది. ఏటూరు నాగారం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. యువకులు, మేధావులు, కళాకారులు ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి. న్యూస్ పేపర్ వాళ్ళు ఆలోచించండి. మీడియా మిత్రులు ఆలోచించండి. ఉద్యోగ నిరుద్యోగులు ఆలోచించండి. వివిధ సంఘాల నాయకులు మీరు ఆలోచించండి. ప్రకృతి కనుక ఇకటించి రేపు భవిష్యత్తులో వర్షాలు ఎక్కువ పడితే ఈరోజు అధికార పార్టీ అండతో కొంతమంది నాయకులు స్వార్థం కోసం, స్వలాభం కోసం, వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం ఇసుక తీయడం వల్ల మీరు జెండాలు మోచి జేజేలు కొట్టుకుంటా పోతే రేపు మీ ఇండ్లు అక్కడ లేకుండా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని
ఏటూరు నగర మాగులో ఇసుక తీయడం ఊరు గ్రామ పంచాయతీ ప్రజలందరూ అడ్డు తిరిగితే తప్ప మీరు ఇట్లనే ఉంటే మాకేమీ కాదు, ఎవరు ఏమి చేయలేరు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఏటూరు నగరం భవిష్యత్తులో కనుమరుగవుతుందని మీకు మరోసారి మీకు చెప్తా ఉన్నా. దయచేసి ఏటూరు నగరం మండల ప్రజలు కావచ్చు, గ్రామ పంచాయతీ ప్రజలు మీరు ఇసుక మాఫియాపై అడ్డు తిరగవలసిందే. ఇసుక మాఫియా బంద్ పెట్టి మన ఊరు మన గృహం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది కాబట్టి మీరే అడ్డు తిరగాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పట్టా ల్యాండ్ పేరుతో ఇసుక తీతే మీ పట్టా ల్యాండ్లో పెట్టుకోండి, ఇసుక తీసుకొని పట్టుకెళ్ళాలి. కానీ రోడ్డుకు ఇరువైపులా ఏదో పర్మిషన్ మేము ట్యాక్సీలు కడతాను అని కాక ఇరువైపులా పెట్టుకొని మీరు అట్లా పోతే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మీరు పెద్ద మనసు తీసుకొని, అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నది అన్నది అందరికీ తెలుసు, కానీ మీరు బంద్ పెట్టుకొని వాళ్ళ పట్టలు ఆడలు చేసి ఇసుక పోసుకొని మీరు రోడ్డు వెంట వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏటూరు నగరం గ్రామ పంచాయతీ ప్రజలు మీ ఊరిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. ఏటూరు నగరం గ్రామ పంచాయతీ ప్రజలు మీరందరూ ఆలోచించి ఇసుక మాఫియాపై మీరు చూపించాల్సిన బాధ్యత మీపై పైన ఉన్నది. మన ఏటూరు నగరం గ్రామ పంచాయతీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. లోక్సభ ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దంతెవాడలో మొత్తం 26 మంది నక్సలైట్లు సోమవారం సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. లొంగిపోయిన వారిలో జోగా ముచకి అనే మావోయిస్టుపై 1,00,000 బహుమతి ఉందని దంతెవాడ పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు. 26 మంది వ్యక్తుల్లో 5 మహిళలతో పాటు 2 బాలికలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. इसके तहत मैं आपको ये भी बताना चाहूँगा कि लोन वैटो अभियान के तहत अब तक जब से ये अभियान चालू हुआ है अब तक कुल 717 माओवादी हैं जिन्होंने आत्मसमर्पण किया है, जिसमें से लगभग 176 రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ నామినేషన్స్ ప్రక్రియలో చేయవలసిన భద్రతా ఏర్పాట్లను, ఎంట్రన్స్ ఎగ్జిట్ దారులు, పార్కింగ్ ఏర్పాటు, మీడియా పాయింట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, రిటర్నింగ్ అధికారి చాంబర్ను సమీకృత జిల్లా కలెక్టర్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు, చర్యలు, బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గచ్చిరోలి జిల్లాలో పోలింగ్ రోజు కదలికలు మొదలయ్యాయి. ఏప్రిల్ 19న జరగనున్న పోలింగ్ కోసం ఈవీఎం, ఇతర యూనిట్లతో పోలింగ్ పార్టీలు ఈ రోజు ఉదయం గచ్చిరోలిలో తమ ఉద్యమాన్ని ప్రారంభించాయి. 295 పోలింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీకి చెందిన 3MI-17 మరియు 4LH హెలికాప్టర్ల సహాయంతో 68 బూతులకు చెందిన సిబ్బందిని గచ్చిరోలిలోని వివిధ సున్నితమైన మరియు అతి సున్నితమైన ప్రదేశాల్లో హెలికాప్టర్లలో దింపుతున్నారు.
బాలసముద్రంలోని మిథిలా నగర్ శ్రీ కోదండరామాలయం ఆలయంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రామాలయం ట్రస్ట్ చైర్మన్ నామిరెడ్డి సీతారామరెడ్డి, సెక్రటరీ గంగి సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు సీతారామ కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా నగర వ్యాప్తంగా ఉన్న హైందవ సోదరులంతా పెద్ద ఎత్తున సీతారాముల కళ్యాణానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. పేపర్లో పడ్డాకంటే పైసలు ఇస్తా చూసుకుని అవుతాను. పేపర్లు పడ్డాక చూసుకుంటాను ఉంటానా, పేపర్లు పడితే ఇస్తానంట. ఇంకా నామిరెడ్డి సీతారామిరెడ్డి మహేంద్రాది కుటుంబాన అత్తనల గోత్రవస్ నామిరెడ్డి హరీష్ రెడ్డి శ్రీమదే నారాయణాయ నమః. ఓం శ్రీమన్నారాయణాయ శరణం శరణం ప్రపద్యే. ఈ రామాలయం ప్రత్యేకత ఏమిటంటే 1994లో దాదాపు 30 సంవత్సరాల క్రితం రామాలయం స్థాపించినాము. దీనికి ఒక ట్రస్ట్ అంతా ఏర్పాటు చేసినాము. ప్రధాన దాతగా చైర్మన్గా నేను కొనసాగుతూ మిగతా సభ్యులందరూ కూడా సహకారంతో ఈ రామాలయాన్ని అన్ని విధాలా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రతి శ్రీరామనవమికి బ్రహ్మాండంగా ఈ ఉత్సాహం జరుపుకున్నాం. శ్రీరామనవమి 9 రోజులు. దానికి గాను భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 5,000 నుంచి 8,800 మందికి అదనంగా వచ్చేది అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం 500 వరకు వస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాము మేము. వారికి కావాల్సిన సదుపాయాలు ఎప్పుడైనా లడ్డు ప్రసాదమే కానీ గురువారే కానీ వాళ్ళకి ఎలాంటి లోటుపాటు లేకుండా జరిపిస్తున్నాం. ఈ రామాలయంలో బాలసంలో ఉన్న భక్తులందరూ కూడా దాని మీద నమ్మకం ఉంచి వాళ్ళు కోరిన కోరిక నెరవేర్చున్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వస్తున్నారు. ఎలాంటి లోటుపాటు లేకుండా ప్రతి పండుగకు ప్రతి విషయానికి ఏ కార్యక్రమమైనా శ్రద్ధతోటి జరిపిస్తూ మా కమిటీ సభ్యులు అందరము దీనికి ఎవరైనా దీన్ని అభివృద్ధి చెందాలని కాపాడుతున్నాము. అస్మగురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క హన్మకొండ మహానగరంలో బాలసముద్రం నందు మిథిలా నగరం అనే ఒక కాలనీలో శ్రీ కోదండరామాలయం ప్రతిష్ఠించి ఈ సంవత్సరానికి ఒక 20 సంవత్సరాలు కావస్తుంది. ఈ 25-30 సంవత్సరాల నుంచి ట్రస్టీ వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత శోభాయమానంగా మహావేడుకగా ఈ యొక్క శ్రీరామ ఉత్సవాన్ని జరిపిస్తున్నారు. ట్రస్టీ సభ్యులందరూ కూడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో సభ్యులందరూ కూడా సహకారాలతోటి వారి యొక్క ఎంతో ఓపికతోటి ఈ యొక్క ముత్య తరంబాలను చైర్మన్ గారి దగ్గర నుంచి కనుక మేళదాలను తీసుకుని రావటము, వచ్చిన భక్తులకి కనువిందుగా శోభాయమానంగా కళ్యాణం జరిపించి అందరూ కూడా తగిన ప్రసాదాన్ని పులిహోర, లడ్డు, పానకం మొదలకు ప్రసాద వినియోగాన్ని అందిస్తూ అందరూ కూడా మంచి అనుభూతిని కలిగిస్తున్నారు. ఈ రామచంద్రుడు అందరికీ కూడా సకల కోరికలు నెరవేరుస్తారని అందరికీ ఒక ప్రతీక. కొంచెం ఆలస్యమైనా కూడా ఆ స్వామి యొక్క వద్ద నెరవేర్చుకునే కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కొంతమంది భక్తులు కూడా మాకు చెప్పడం జరుగుతుంది.
ఇది ఇప్పటికి కూడా జరుగుతున్న ఒక విషయం. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకొని రేపటి శ్రీరామ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామనవమి ఉత్సవ వైభవాన్ని కోరుతున్నాము. జై నారాయణ, జయ జై శ్రీమన్నారాయణ, సర్వే జనా సుఖినో భవంతు. ఇందులో ముఖ్యంగా శాశ్వత పట్టు వస్త్రాలు, శాశ్వత ముత్య తలంబ్రాలు దాత చైర్మన్ నామిరెడ్డి సీతారామిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శాశ్వతంగా పట్టు వస్త్రాలను, లడ్డు ప్రసాద, ముత్య తలంబ్రాలను ప్రతి సంవత్సరం కూడా స్వామికి సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత మరికొంత భక్తులు వారి యొక్క శక్తి కలిగి కూడా ప్రసాద వినియోగం జరుపుకుంటున్నారు. అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, సర్వం శుభమస్తు. జై శ్రీమన్నారాయణ. వసంత నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి చామంతి పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. నంద్యాల జిల్లా నందమూరి బాలకృష్ణ మరియు శివానందరెడ్డి సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ అభిమన్యుడైన మాంద్ర శివానందారెడ్డి వదిలిన బాణం గిత్త జయసూర్య అనే నేను నవనందుల కోట నందికొట్కూరులో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామన్నారు. మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్, రైతుల కూలీలు బాగుపడాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిందిగా, గెలిపించుకోవాల్సిందిగా కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీలుగా గెలుచుకోవాలని కోరిన నందికొట్కూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఒక భారీ విజయంతో ముందుకు రాబోతుంది. ఎందుకంటే ఒక శత్రువును అంతం చేయాలంటే మొత్తం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి వ్యతిరేక ఓటు చీలకూడదు. ఒక అనుభవజ్ఞుడైనటువంటి మన ప్రియతమ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తాడని అందరూ ఏకగ్రీవంతో తీర్మానం చేసుకొని ఈ రోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతమోదించడానికి ముందుకెళ్తున్నాం. ఇక ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో 2004లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేదు. ఈసారి 2024లో జయసూర్య అనే ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు చంద్రబాబు నాయుడు మాంద్ర శివానందరెడ్డి వదిలినటువంటి బాణం బాలయ్యబాబు గారి సహకారంతో ముందుకు పోతుందని చెప్పేసి రాబోయే రోజులలో నవనందుల కోట నందికొట్కూరులో తెలుగుదేశం జెండా భారీగా గెలవబోతుందని చెప్పేసి ఈ రోజు ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం అయింది. అలాగే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ప్రాజెక్టులకు పుట్టినిల్లుగా పేరు పెట్టి తెలుగంగ, నగరి, అలాగే ఎన్నో నదులు ఇక్కడ నుంచి చెన్నై వాళ్ళకు కూడా నీళ్లు దాహోతి తీర్చిన చరిత్ర మన తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి రాబోయే రోజులలో మనం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా
మన రైతాంగం బాగుండాలన్నా, రైతు కూలీలు బాగుండాలన్నా, అలాగే భవన నిర్మాణ కార్మికులు బాగుండాలన్నా మన తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఒక ఓటు, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పైరెడ్డి శివరమ్మ గారికి 2వ ఓటు వేసి వేయించి మీ అమూల్యమైనటువంటిది మీ ఏదైతే నంది కొట్టుకోరో నినాదాన్ని అసెంబ్లీలో వినిపించే విధంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన బాలయ్య బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అండా ఉండాలి, ఇక్కడ జెండా ఎగరేసుకొని వచ్చి నిన్ను అసెంబ్లీలో కలుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.